కర్ణాటకకు పోయి అక్కడ ఉండేటువంటి భూములు కొని అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బైపాస్ లో కర్ణాటకకు తిప్పితే ఈ వీకోట మండలాన్ని ఇంత అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ నాయకులు, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు మళ్ళా ఓటు వేయగలమా, వేస్తే మనకు న్యాయం జరుగుతుందా ఆలోచించుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకోవాలి. అదే బైపాస్ ఇక్కడ వచ్చిందంటే బ్రహ్మాండంగా కూడా ఆ 9 పంచాయతీలు ఈ రోజు వీకోట్లో 1 ఎకరా కొనాలంటే దాదాపు 2 నుంచి 3-4 కోట్ల రూపాయలు మనం వీకోట పక్కన ఆనుకోలు ఉన్నాయి. అదే బైపాస్ అక్కడ వస్తే అటుపక్క గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నీ దాదాపు 1 ఎకరా 3-4 కోట్ల రూపాయలు పెరిగింటే ఆ రైతుల ఆస్తి విలువ పెరిగితే ఎంత రైతులు బాగుపడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోమంటా ఉన్నా. అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది కోర్టులో వేసి ఆపేయడం జరిగింది. మళ్ళా మా ప్రయత్నం, నేను పార్లమెంట్ మెంబర్ ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసాదరావు గారు మా శాయ శక్తుల రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా బైపాస్ ని అటు తీసుకురావడానికి మా వంతు మేము కష్టపడి అది చేయడానికి మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తాం.